ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఖాకీ స్వామ్యం నడుస్తోంది. ఈ తరం ప్రజలకు ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తోంది రేవంత్ సర్కార్. సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు, షేర్ల నుంచి మొదలు పెడితే ఏ తీరున ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే కేసులు, సమస్యలు పరిష్కరించాలని కోరితే కేసులు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే కేసులు, గ్యారంటీలు అమలు చేయాలని కోరితే కేసులు, చివరికి ప్రభుత్వాన్ని ప్రశ్నించకున్నా తమ బాధలు చెప్పుకున్నా కేసులు పెట్టి రేవంత్ ప్రభుత్వం వేధిస్తోంది. ఇక సామాన్య ప్రజల నుంచి బీఆర్ఎస్ అగ్ర నేతల వరకు ప్రతి ఒక్కరిపై ఉక్కుపాదం మోపుతోంది. చివరికి స్వచ్ఛందంగా నిరసన తెలిపే ప్రజలు, స్వచ్ఛంద సంస్థలపై కూడా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధం కొనసాగిస్తోంది. ఇక జనగామ జిల్లా గానుగపహడ్, చీటకోడూరు గ్రామాల బ్రిడ్జ్ పునర్నిర్మించాలని కోరిన ప్రజలపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరినందుకు అక్రమ కేసులతో జైలు పాలు చేసింది. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకొని మంత్రుల ఫోటోలను గాడిదలకు కట్టి నిరసన తెలిపినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ప్రజలపై కక్ష కట్టింది. కాంగ్రెస్ సర్కార్ దుర్నీతిపై జనగామ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జనగామ సబ్ జైల్ ముందు పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటు చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రజలను కదిలించింది. కంకల లారీ ఢీకొట్టి 19 మంది దుర్మరణం పాలైన ఘటన అందరి మనసులను కలిచివేసింది. దీంతో ఇటు చేవెళ్ల, అటు తాండూరు నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ధ్వంసమైన రోడ్లు రిపేర్లు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్యంపై నిగ్గదీసి అడుగుతున్నారు. తాండూరు హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రేవంత్ సర్కార్ ఖాకీ బుక్ పేజీలు ఓపెన్ చేసింది. తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనపై కన్నెర్ర చేసింది. 25 మందిపై అక్రమ కేసులు పెట్టింది.